హాయ్ అండి, వెల్కమ్ టు జేబీకే కుకింగ్ బ్లాగ్స్. మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. మీకు ఇందులో వచ్చేసి ఒక వెడల్పాటి మన కడాయి తీసుకొని ఆ కడాయిలో వచ్చేసి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే 3 పచ్చిమిర్చి నేను కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి వేయండి. ఆ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏంటంటే 2 ఆనియన్స్ కట్ చేసి ఉంచుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము. ఇందులో 2 ఆనియన్స్ వేసుకున్నాను అనమాట. మీకు వీటిని కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే చేపల పులుసులో అంటే 3 టైప్స్ ఆఫ్ చేపల పులుసులు చేసుకుంటారు అందరు వెరైటీగా. కొంచెం మేము అత్తమ్మ స్టైల్లో ఎలా చేయాలి ఏంటని చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, వీటిని గోల్డెన్ కలర్ వచ్చేలాగా మీరు వేసుకోండి. వీటిని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోండి. మూత తీసేసి మళ్ళీ ఫ్రై అయినా లేదో చూసుకుందామండి. కొంచెం కలర్ రావాలన్నమాట. ఎందుకంటే కొంచెం కలర్ వస్తేనే మన చేపల కూరలో ఫ్రై అవుతున్నాయి కదా. ప్లీజ్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కుకింగ్ వీడియోస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్లో మీకు నేను చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. మీకు ఒకసారి మనకి నచ్చినట్టయితే మన ఛానల్కి విజిట్ చేయండి, లైక్ చేయండి, అలా విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆఫ్ జింజర్ పేస్ట్ వేసుకుందాము. అల్లము అండ్ వెల్లుల్లి కలిపి 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటే ఇంకా చాలా అంటే టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం ఫ్రై అయిపోవాలండి. జింజర్ పేస్ట్ అనేది ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా వెరైటీగా ప్లాన్ చేస్తున్నానండి. చాలా మంచిగా అప్లోడ్ చేస్తాను. మీరు మన లాంగ్ వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఓకే, ముక్కల్నేమో నీట్గా కడిగేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే నీసు వాసన పోవడానికి మనం ఉప్పు లెమన్ వేసేంటి శుభ్రంగా నీట్గా కడిగేసాము. వీటిని మనం ఇప్పుడు కడాయిలో వేసుకుందాం. చక్కగా పేర్చండి, ఎందుకంటే ముక్కకి మనం విడిపోకుండా ఉంటుందన్నమాట. అందువల్ల నీట్గా కడిగేసి పెట్టేసుకుంటే అన్ని నీసు వాసన అనేది మనకు ఉండదు. అదేవిధంగా ముక్క కూడా అంటే ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇలా చేసుకుంటే మనకి వెడల్పాట్లతో అయితే ఇంకా బాగా ఉంటుందన్నమాట. పెట్టేసి ముక్కలన్నీ వేసేసిన తర్వాత కొంచెం వాటిని తిప్పుకోవాలి. జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఎందుకంటే ముక్కలన్నీ కదిపితే ఏమవుతాయంటే తుణుకులు అయిపోతాయి. కాబట్టి చక్కగా నీట్గా ఒక్కొక్కటి నిదానంగా తిప్పుకొని ఈ విధంగా కలవ పెట్టుకోవాలన్నమాట. కలవ పెట్టుకున్న తర్వాత నేను ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేద్దాము. నీళ్ళు ఏమన్నా ఉన్నా కానీ ఇదైపోతాయి. తర్వాత ఇప్పుడు తీసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక స్పూన్నర సాల్ట్ వేసాను అనమాట. మీకు ఎవరికైనా ఉప్పు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఉప్పు ఎక్కువ పడితే వేసుకోండి. ఎందుకంటే మేము కొంచెం ఉప్పు తక్కువ తింటాను కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను. మీకు ఎవరైనా కొంచెం ఉప్పు ఎక్కువ తింటాను అనుకుంటే మీరు కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోండి. ఒక స్పూన్నర ఉప్పు వేసాను నేను. సాల్ట్ వేసాను. మీరు గల్లులుప్పు ఇంకా వేరే వేసుకొని చూసి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ కారం అనమాట. మీరు 2 టేబుల్ స్పూన్ కారం అనేది నేను వచ్చేసి పచ్చికారం వేసాను. మీకు వీలైతే మసాలా కారం యూస్ చేసుకోవచ్చు. ఈ కారం కూడా మీ ఆప్షన్ అనమాట. మీకు కొంచెం ఘాటు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత కూడా గరిటె పెట్టకూడదు, లైట్గా అలా కదిపి నేను ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. మీరు కొంచెం పులుపు ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ నానబెట్టుకోండి. నేను ఏంటంటే కొంచెం తింటాం కాబట్టి నేను పులుపు తక్కువ తింటాం మేము, అందువల్ల నేను కొంచెం తక్కువ వేసాను అనమాట. ఈ ముక్కలు మునిగే వరకు మనం పులుసు అనేది పోసేసి మూత పెట్టేసేయాలన్నమాట. ఒక 15 మినిట్స్ అలా మూత పెట్టేసి మనం వదిలేయాలన్నమాట. అది ఉడుకుతూ ఉంటుంది. జస్ట్ లైట్గా అలా కదపండి అంతే, తిప్పొద్దు. ఇలా మనం పులుసు అనేది ముక్క మునిగే వరకు పోసేసుకోవాలండి. మన చింతపండు పులుసు అనేది పోసేసిన తర్వాత ఎవరన్నా పులుపు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అదేవిధంగా కొంచెం కారము ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం మసాలాలు అవి మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఎందుకంటే మాకు తక్కువ తింటాం కాబట్టి మేము తక్కువ వేసాము. మీరు కొంచెం పులుపు అవి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే వేసుకోండి. మీ రుచికి సరిపడా మీ ఇష్టం ఎలా వేసుకుంటారో అది మీ ఆప్షనల్ అండి. నేనైతే ఒక స్పూన్నర ఉప్పు అలా వేసాను. ఇప్పుడు వచ్చేసి
ధనియాల పౌడర్ వచ్చేసి మేము 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసాను. అదేవిధంగా చిటికెడు ఒక చిటికెడు వచ్చేసి గరం మసాలా వేసాను. అలా ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఏంటంటే నేను జీలకర్ర పొడి యాడ్ చేసాము. మా అత్తగారు వాళ్ళ సైడ్ ఏంటంటే కొంచెం జీలకర్ర పొడి వేస్తాము, అందువల్ల మీకు నేను కొంచెం జీలకర్ర పొడి వేసాను. అది మీ ఆప్షనల్ అండి. ఇప్పుడు వచ్చేసి కర్రీ అనేది ఏంటంటే పడే వరకు దీన్ని దగ్గర పడే వరకు చూడాలి. ఇంకా దగ్గర పడుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం కొత్తిమీర కట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు వేస్తే ఏంటంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి ఆ చేపల్లో పడుతుందని నేను ఇప్పుడు వేసాను. మళ్ళీ తర్వాత కొంచెం యాడ్ చేస్తాను. తర్వాత మళ్ళీ లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం లైట్గా పైన వేస్తాను అనమాట. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. కర్రీ అయితే సూపర్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు వీలైతే నాకు కామెంట్లో ఎలా ఉంది ఏంటనేది, మీకు ఎలా వచ్చింది, వాయిస్ ఓవర్ పర్లేదా, ఎలా ఉంది ఏంటనేది ఒక కామెంట్లో ఒకటి చేయండి. ఇలా లాస్ట్లో కూడా గార్నిష్ చేశానండి. బౌల్లోకి తీసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. చేపల పులుసు వేస్తే సూపర్ ఎమ్మీగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.